తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త హెలికాప్టర్ పట్టుకొచ్చిండు కిరాయికి. ఇదే ఆ హెలికాప్టర్. ఈ హెలికాప్టర్ పేరు ఎయిర్ బస్ H-160. ఈ హెలికాప్టర్ నెలకు కిరాయి 5 కోట్ల రూపాయలు, ఒక గంటకు కిరాయి 10 లక్షల రూపాయలు. అంటే సంవత్సరానికి హెలికాప్టర్ కిరాయి ఎంత ఎరికేనా? 60 కోట్ల రూపాయలు. ఈ హెలికాప్టర్ హైఫై ఉంటుందట. మొత్తం ఈ హెలికాప్టర్ మొత్తం అద్భుతంగా ఉంటుందట. ఇప్పుడు ప్రజెంట్ ఈ హెలికాప్టర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరుగుతున్నాడు. ఈ హెలికాప్టర్ కేవలం రేవంత్ రెడ్డి కోసం మాత్రమే. మళ్ళీ మంత్రులకు సపరేట్ హెలికాప్టర్ ఉన్నది. మంత్రులకేమో అగస్టా 169 అనేటటువంటి హెలికాప్టర్. ఆ హెలికాప్టర్ మొత్తం పింక్ కలర్లో, రెడ్ కలర్లో ఉంటుంది. ఈ హెలికాప్టర్ మొత్తం వైట్ కలరు, ఆ తర్వాత ఆరెంజ్ కలర్లో మీకు కనబడుతున్నది. ఈ హెలికాప్టర్ రేవంత్ రెడ్డికి మాత్రమే. ఒక్క నెలకు కిరాయి ఎంత ఎరికేనా? దగ్గర దగ్గర 5 కోట్ల రూపాయలు. పాత హెలికాప్టర్ అగస్టా 169 మంత్రులు తిరుగుతురు కదా, ఆ హెలికాప్టర్కి ఏమో నెలకు 2 కోట్ల రూపాయలు. అంటే రేవంత్ రెడ్డికి ఇట్లా హెలికాప్టర్లో ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఈ హెలికాప్టర్లో ఏముంటుంది, ఏం కథ అంటే, ఈ హెలికాప్టర్ ఫుల్ లగ్జరీ ఉంటుందట. ఈ హెలికాప్టర్లో దాదాపు 12 మంది కూర్చోవచ్చు. ఈ హెలికాప్టరు ఇక మంచి స్పీడ్ పోతుంది. గంటకు 255 కిలోమీటర్ల స్పీడ్ పోతుందట. ఈ హెలికాప్టర్ ఒక్కసారి ఫ్యూయల్ మొత్తం నింపితే, ఫుల్ ట్యాంక్ చేస్తే, ఇంధనం మొత్తం ఫుల్ ట్యాంక్ చేస్తే 890 కిలోమీటర్లు పోతుందట. ఈ హెలికాప్టర్ గాల్లో 4 గంటల 50 నిమిషాల పాటు ఎగురుతుందట గాల్లో ఈ హెలికాప్టర్. ఇగో ఇటువంటి హెలికాప్టర్ ఏమంతనో పట్టుకొచ్చిండు. 2 పైలట్లు నడుపుతారు ఆ హెలికాప్టర్ని. ఫుల్ లగ్జరీ ఉంటుంది హెలికాప్టర్. లోపల కూర్చుంటే అసలు ఏం సౌండ్ కూడా వినబడదట. ఆ ఫ్యాను, రెక్కల సౌండ్, ఇంజన్ సౌండ్ కూడా హెలికాప్టర్లో వినబడదట. ఫుల్ లగ్జరీ, ఫుల్ సేఫ్ అండ్ సెక్యూరిటీ. ఈ హెలికాప్టర్లో కూర్చుంటే ఏ ప్రమాదం జరగదు, ఫుల్ సేఫ్. ఈ హెలికాప్టర్ రేవంత్ రెడ్డి పట్టుకొచ్చిండు.